చరిత్రలో కాశ్మీర్ ఎవరిది అనే ప్రశ్నకి ఒకటే సమాధానం. ఇండియా. ఒకటే దేశం, ఒకటే జాతీయ పతాకం, ఒకటే పౌరసత్వం. కారణం ఆర్టికల్ 370 35A రద్దు. ఇది చెల్లాచెదరైన కాశ్మీరీ పండితులకి మళ్ళీ కాశ్మీరీకి వెళ్ళొచ్చని ఆశనిచ్చిన చారిత్రాత్మక నిర్ణయం. మన భారతం, మన కాశ్మీరం. అంగుళం వదలం, అండగా నిలుస్తాం. ఇది ప్రతి భారతీయుడు చేస్తున్న ప్రమాణం. జై హింద్. నూట 30 కోట్ల జనాభా ఉన్న నీ దేశమే మమ్మల్ని ఏం చేయలేకపోతోంది. ఒక్కడివి క్యా బిగడోగే? కాశీ, నీలాంటి వాడిని ఆపడానికి 130 కోట్ల మంది జనాభా అవసరం లేదురా. ఈ దేశాన్ని రిప్రజెంట్ చేసే నాలాంటి సోల్జర్ ఒక్కడు చాలు. నీలో ఏ ఒక్కడు బ్రతికి బయటికెళ్ళు. అర్జున్, చస్తే అందరం కలిసి చేద్దాం. మనిషి తలని వెనక్కు విరిచి చంపడం నీకు అలవాటే కదరా. చెక్మేట్. చెప్పాను కదా కాశీ, నిన్ను వదిలేసి సిచ్యువేషన్ వస్తే నేను అక్కడ ఉండకూడదని కోరుకోమని. एक हिंदुस्तानी कभी भी वादा नहीं तोड़ता. జై హింద్. ఎస్, నేను తప్పు చేశాను.
గాజీబాబా నా గన్పాట్ దగ్గర ఉండగా గాజీబాబాని చంపొద్దు వదిలేమని ఆర్డర్స్ వస్తే ఆర్డర్స్ ఒబే చేసి నేను తప్పు చేశాను సార్. అప్పుడే కనుక గాజీబాబాని చంపేస్తుంటే అసలు ఈ ఇష్యూ ఉండేదే కాదు. ఎస్, నేను తప్పు చేశాను. గాజీబాబాని విడిపించడానికి ఫారూక్ ఎన్ని బ్లాస్టులు చేస్తాడో, ఎంతమందిని చంపుతాడో తెలియక ఫారూక్ను హైదరాబాద్ రప్పించడానికి రూల్స్ బ్రేక్ చేశాను. ఎస్, నేను తప్పు చేశాను. గాజీబాబా ఇండియన్ వాటర్స్ దాటి వెళ్ళిపోతే మళ్ళీ దొరకడని తెలిసి వాణ్ణి ఆపడానికి ఐ డోంట్ టేక్ యూ ఆర్డర్స్ ఎనీమోర్ సార్ అని చెప్పి గాజీబాబాని చంపేశాను. ఎస్, నేను తప్పే చేశాను సార్. ఈ తప్పులు చేసినందుకు కానీ గాజీబాబాని చంపినందుకు కానీ నో రిగ్రెట్స్ సార్, నో. గాజీబాబా లాంటి టెర్రరిస్టులను శిక్షించడం ఎంత ముఖ్యమో అర్జున్ పండిట్ లాంటి ఆఫీసర్స్ని కాపాడుకోవడం కూడా మన దేశానికి అంతే ముఖ్యం. ద రీజన్ బిహైండ్ గాజీబాబా ఎన్కౌంటర్ ఈజ్ జస్టిఫైడ్. तेरा जल्दबाजी से साफ दिख रहा है कि फारूक का हमला जारी है ना? అమాయకమైన ప్రాణాలు అంత ఈజీగా ఎలా తీసిస్తారు? యుద్ధంలో గెలుపుకున్న విలువ ప్రాణానికి ఉండదనేష్. దేని మీద యుద్ధం? ఎవరి మీద యుద్ధం? 1947లో ఇండియాని రెండు ముక్కలాగా విడిగొట్టిన పొలిటికల్ డెసిషన్ మీద? విడిపోయిన పాకిస్తాన్ని నిలబెట్టడానికి ఇండియా ఇచ్చిన 75 crores కాంపన్సేషన్ మీద? ఇప్పటికీ కాశ్మీర్ ఇండియాలో ఉండాలనుకుంటున్న జమ్మూ కాశ్మీర్ ప్రజల మీద? ఎవరి మీద యుద్ధం? हिंदुस्तान के खिलाफ. हमारा मजहब का मकसद एक ही है, पूरा हिंदुस्तान में एक ही मजहब रहना, हमारा ही रहना. जीना है तो हमारा जैसा, नहीं तो मरना गाय की जैसा. రే, మీ దేశంలో చిన్న పిల్లలకి కూడా ప్రేమించడం నేర్పకుండా ద్వేషించడం నేర్పుతున్నారా? గంజిస్తున్నారు, ప్రాణాలు తీయమంటున్నారు, తీసుకోమంటున్నారు. మీ మజహబ్, మీ మక్సద్ మీ దేశంలో ఏం సాధించిందిరా? 70 ఏళ్ళ ముందు మీరు ఆక్రమించిన కశ్మీర్లో భాగం పాకిస్తాన్ ఆక్రమించిన కశ్మీర్ గానే ప్రపంచం గుర్తిస్తుంది, కానీ పాకిస్తాన్ లో కశ్మీర్ గా కాదు. అఫ్సానా ఆషిక్ పేరు గుర్తుందా? కరెక్ట్ గా 1.5 years క్రితం మీరు రెచ్చగొట్టడం వల్ల ఇండియన్ ఆర్మీ మీద స్టోన్ పెల్ చేసిన కశ్మీరీ ముస్లిం గర్ల్ ప్రపంచం మొత్తం తనని టెర్రరిస్ట్ గా చూపించింది. ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? ఏ ఇండియన్ ఆర్మీ మీద రాళ్ళు విసిరిందో ఆ ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ వలన ఈ రోజు జమ్మూ అండ్ కాశ్మీర్ విమెన్స్ ఫుట్బాల్ కెప్టెన్. ఇండియాని ఇంటర్నేషనల్ గా రిప్రజెంట్ చేయడానికి షీఈ్ రెడీ. మీతో ఉంటే టెర్రరిస్ట్, మాతో ఉంటే స్పోర్ట్స్ పర్సన్. కాఫిర్ లోగ్. అనేష్ మీ పిరికితనం శాంతి గురించి మాట్లాడుతుంది, మా ధైర్యం యుద్ధం చేయమంటుంది. అడుగు ముందుకేసి చూడండి, ఇండియా మ్యాపే మారిపోతుంది. ఎలా గెలుస్తారా? కరెక్ట్ గా గంట సేపు సర్జికల్ స్ట్రైక్స్ కి మీ కంట్రీ షేక్ అయిన సంగతి అప్పుడే మర్చిపోయావా? గాజీ, యుద్ధం ఇండియాకి కొత్త ఏం కాదు, గెలవడం మీ వల్ల కాదు. కశ్మీర్ పాకిస్తాన్ దే. ఇప్పటికి ఇండియాతో పాకిస్తాన్కి 3 యుద్ధాలు జరిగాయి. తొందరలో 4వ యుద్ధం జరుగుతుంది, అది కశ్మీర్ కోసమే జరుగుతుంది. కశ్మీర్ పాకిస్తాన్ లో కలుస్తుంది, క్యోంకి ఏ హమారా జిహాద్ హై. జిహాద్ గాజీ, ఇది హిందుస్థాన్. ఒక్కసారి జై హిందే మా జిహాద్ అయితే మీరేమైపోతారు ఖుదీ సోచ్లో. ఇది పాలిటిక్స్ కాదు, నీ ప్రాణాలని మీ నాన్నకి చెప్పు. అమ్మా నిత్య, నిత్య మాట్లాడమ్మా. నానా, నానా, తప్పు చేశానమ్మా. మీ అమ్మకి చేసిన అన్యాయమే నీకు కూడా. లేదు నానా, నువ్వు కరెక్ట్ గానే చేసావు. దేశం కోసం మీరంతా చేస్తున్న సాక్రిఫైస్ నాకు ఇప్పుడే అర్థమైంది నాన్న. వాచ్మెన్ నిన్న కళ్ళు ముందే చంపేశాడు. గాజీ బాబాని వదలమని చెప్పు. గాజీ బాబాని వదలమని చెప్తున్నారు నాన్న, కానీ ఎట్టి పరిస్థితిలో గాజీ బాబాని వదలదు నాన్న. అమ్మా, అమ్మా నిత్య, నిత్య, అమ్మా, హలో, హలో, అమ్మా. నాన్న, నాకు ఒక చిన్న హెల్ప్